పంచరామాలు వీటినే పంచరామ క్షేత్రాలు అని అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శివుడికి అంకితం చేయబడిన 5 పురాతన హిందూ దేవాలయాల సమూహం ఇది. ఈ పంచరామాలు ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో కొలువై ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం పంచరామ క్షేత్రాలకు కూడా ఒక చరిత్ర ఉంది. చాలా కాలం క్రితం శివుని కుమారుడైన కార్తికేయుడు అజేయుడైన రాక్షసుడు తారకాసురుడితో కలిసి ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొన్నాడని చెబుతారు. అయితే తాను ధరించిన శివలింగం లాకెట్ యొక్క శక్తి కారణంగా కార్తికేయుడు ఆ రాక్షసుడిని ఓడించలేకపోతాడు. దీంతో విష్ణుమూర్తి కార్తికేయుని సహాయానికి వచ్చి ఆ రాక్షసుడిని చంపే ముందు అతని రక్షణ కవచమైన శివలింగాన్ని ధ్వంసం చేయమని సలహా ఇస్తారు. ఆ సలహాను పాటించిన కార్తికేయుడు ఆగ్నేయాస్త్రాన్ని ఉపయోగించి తారకాసురుడిని సంహరిస్తాడు. అయితే కార్తికేయుని ఆయుధాలతో ముక్కలైపోయిన ఆ శివలింగాన్ని దేవతలైన ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అలాగే విష్ణువు, కార్తికేయుడు కలిసి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని 5 వేరువేరు ప్రదేశాలలో సురక్షితంగా ప్రతిష్ఠించి పూజించారు. అవే పంచరామ క్షేత్రాలు. ద్రాక్షారామం. పంచరామాల్లో మొదటిదైన ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహించాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ లింగాకారం సగం తెలుపు, సగం నలుపుతో ఉంటుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించడంతో ఈ ప్రాంతానికి ద్రాక్షారామము అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని చాళుక్యుల రాజు అయిన భీముడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అమరామము. పంచరామాల్లో రెండవదైన అమరారామము గుంటూరు జిల్లా అమరావతిలోని కృష్ణా తీరంలో ఉంది. ఇక్కడ స్వామివారిని అమరేశ్వరుడిగా కొలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గర్భగుడిలోని విగ్రహాన్ని తారకాసురుని సంహారం అనంతరం కంఠంలోని శివుని ఆత్మలింగం చల్లా చెదురు అవ్వక దానిలోని ఒక భాగాన్ని అమరేశ్వరుడైన ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించి తన నగరమైన అమరావతి అనే దీనికి పేరు పెట్టాడని అంటారు. క్షీరారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ స్వామిని క్షీరరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట. ఇక్కడ స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో అత్యంత సుందరంగా ఉంటుంది. సోమారామము. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపూడిలో సోమారామము కొలువై ఉంది. ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. అయితే ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. సాధారణ రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున వచ్చేసరికి గోధుమ రంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించటంతో దీనికి సోమారామము అనే పేరు వచ్చింది. కుమార భీమారామము. పంచరామాల్లో చివరిదైన కుమార భీమారామము తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కూడా చాళుక్యుల రాజైన భీముడు నిర్మించాడు. ఇక్కడ సున్నపురాయి శివలింగం 14 అడుగుల ఎత్తున 2 అంతస్తుల మండపంగా భక్తులకు దర్శనమిస్తుంది. శివునికి పూజలు చేయాలనుకుంటే పై అంతస్తులోకి వెళ్లి పూజలు జరపాలి.